వ్యూ పాయింట్. మామిడి పండ్లు అంటే ఇష్టపడని వారుంటారా చెప్పండి. 100లో 99% మందికి ఈ పండ్లు అంటే ఇష్టమే. ప్రతి ఒక్కరూ ఈ పండుని ఇష్టంగా తింటారు. అందుకే ఈ పండ్ల కోసం సంవత్సరం అంతా ఎదురు చూస్తారు. కొంతమంది అయితే వేర్వేరు ప్రదేశాల నుంచి ఆ పండ్లను తెప్పించుకొని మరీ తింటారు. వాటి రుచి అంత గొప్పది మరి. అందుకే ఈ పండ్లకి పండ్ల రారాజు అని పేరు పెట్టారు. వీటికి ఇంత పాపులారిటీ ఉంది కాబట్టి మార్కెట్లో వీటిని డూప్లికేట్ అంటే సహజంగా పండినవి కాకుండా కెమికల్స్ వేసి మరీ పండించి అమ్ముతుంటారు. వీటిని తినడం వల్ల చాలా సమస్యలు వస్తాయి. పైగా అంతగా రుచి ఉండవు. మరి ఇలాంటి పండ్లలో అసలైనవి ఎలా కనిపెట్టాలి? మనం కొనే పండ్లు నకిలీవో కాదో ఎలా తెలుసుకోవాలో చెక్ చేయండి. ఆర్టిఫిషియల్ గా పండించిన మామిడి పండ్లు అన్ని కూడా ఒకే కలర్ లో ఏదో యూనిఫామ్ లా ఉంటాయి. అదే విధంగా ఇవి మరీ ఎక్కువ పసుపు రంగులో ఉంటాయి. నేచురల్ గా పండినవి అక్కడక్కడ ఆకుపచ్చ రంగులో కూడా ఉంటుంది. ఈ పండ్లు నేచురల్ గానే షైనీగా ఉంటాయి. ఇప్పుడు మీ ముక్కుకి పని చెప్పాలి. నేచురల్ గా పండిన పండ్లు కాస్త తీయని వాసనతో పండ్ల స్మెల్ వస్తుంది. అదే కెమికల్ వేసి పండించిన పండ్లు కాస్త కెమికల్ వాసనతో పాటు డిఫరెంట్ గా స్మెల్ వస్తుంటుంది. ఇది ఎక్కువగా పీల్చుకోలేం. అదో రకమైన వాసన వస్తుంటుంది. కాబట్టి వీటిని తీసుకోకపోవడమే మంచిది. కెమికల్ వేసి పండించిన పండ్లు తినడానికి అంతగా రుచిగా ఉండవు. ఏదో చప్పగా ఉంటాయి. అదే నేచురల్ గా పండించిన పండ్లు సాధారణంగానే తీయగా రసలూరుతూ ఉంటాయి. కాబట్టి వీటిని రుచిని కూడా చూసి గుర్తించవచ్చు. నేచురల్ గా పండిన పండ్లు చక్కగా ఉంటాయి. కానీ కెమికల్స్ వేసి పండించిన పండ్లు బయట దెబ్బలతో నిండిపోతాయి. కెమికల్స్ వాడడం వల్ల మచ్చలు, గాయాలు ఏర్పడతాయి. కానీ నేచురల్ గా పండిన పండ్లకి ఇవి ఎక్కువగా ఉండవు. కెమికల్ వేసి పండించిన పండ్లు నార్మల్ పండ్ల కంటే మరింత సాఫ్ట్ గా ఉంటాయి. నేచురల్ గా పండిన పండ్ల కంటే ఇవి సాఫ్ట్ గా ఉంటాయి. ఎందుకంటే వీటిని కెమికల్స్ వేసి పండిస్తారు కాబట్టి తొక్కలోని సెల్స్ తగ్గి సాఫ్ట్ గా మారతాయి. నీటిలో పండ్లని వేసి కూడా చెక్ చేయొచ్చు. అందుకోసం బకెట్ నీటిలో పండ్లను వేయండి. మామిడి పండ్లు మునిగితే అవి నేచురల్ గానే పండించిన పండ్లు. అలా కాకుండా తేలితే మాత్రం కృత్రిమంగా పండించిన పండ్లు. అదే విధంగా ఈ పండ్లని కొద్దిగా బేకింగ్ సోడా వేసిన నీటితో కడిగి చూడండి. దాని రంగు మారితే ఇవి కెమికల్ తో పండించిన మామిడి పండ్లు అని అర్థం.